ఫిఫా ప్రపంచ కప్లో మరో పెను సంచలనం నమోదైంది. పసికోన డెబ్యూటెంట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో బలమైన పోర్చుగల్కు ఊహించని షాక్ ఇచ్చింది. గెలుపు నల్లేరుపై నడికే అని భావించిన పోర్చుగల్ను 1-1 గోల్స్ తేడాతో కాంగో నిలువరించింది. ఈ అద్భుత డ్రాతో కాంగో తన ప్రపంచ చరిత్రలోనే తొలి మ్యాచ్లోనే గోల్ ప్లస్ పాయింట్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టి ఆకర్షించింది మాత్రం పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వైఫల్యమే. 41 ఏళ్ల వయసులో బరిలోకి దిగిన రొనాల్డో తనదైన శైలిలో రాణించలేక తీవ్రంగా నిరాశపరిచాడు. ఇటీవల మరణించిన డియోగా జోటాకు నివాళి అర్పిస్తూ పోర్చుగల్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి మ్యాచ్ ప్రారంభించారు. ఆట 6వ నిమిషంలోనే జోవావో నెవెస్ హెడర్ ద్వారా గోల్ చేసి పోర్చుగల్ కు ఆధిక్యాన్ని అందించాడు. కానీ డిఫెన్స్ లో అద్భుత వ్యూహాలు రచించిన కాంగో మొదటి అర్ధభాగం ఎక్స్ట్రా టైంలో యోవాన్ విసా హెడర్ గోల్ తో స్కోర్ను 1-1తో సమం చేసింది. సెకండ్ హాఫ్ లో పోర్చుగల్ స్టార్ డిఫెండర్ జోవావో కాన్సెలో బైసికిల్ కిక్ కొట్టినప్పటికీ అది ఆఫ్ సైడ్ గా తేలడంతో పోర్చుగల్ ఆశలు అడియాసలయ్యాయి. కాంగో హెడ్ కోచ్ సెబాస్టియన్ డెసాబ్రే పటిష్టమైన డిఫెన్స్ వ్యూహాల ముందు పోర్చుగల్ మెరికెల్ లాంటి ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా 143 గోల్స్ చేసిన ఘనమైన రికార్డు ఉన్న రొనాల్డో మెగా టోర్నమెంట్లలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ప్రపంచ కప్, యూరో కప్ల్లో కలిపి రొనాల్డో వరుసగా 10 మ్యాచ్ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ల్లో అతను కొట్టిన 33 షాట్లలో కేవలం 11 మాత్రమే టార్గెట్ ను చేరాయంటే అతని ఫామ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్లో 229వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రొనాల్డోకు ఈ మ్యాచ్లో గోల్ చేసే అవకాశాలు కూడా దక్కలేదు. ప్రపంచ కప్లలో రొనాల్డో గోల్స్ సంఖ్య 8 వద్దే నిలిచిపోగా అతని సమకాలీన ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ అల్జీరియాపై హ్యాట్రిక్ తో ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 16 గోల్స్ చేసి రికార్డు సృష్టించాడు. ఫిఫా 2022, యూరో 2024లతో పాటు తాజాగా కాంగోపై కూడా రొనాల్డో గోల్లెస్ సిరీస్ కొనసాగడం అతని అభిమానులను కలవరపెడుతోంది.